ఈరోజు ప్రాంక్ చేద్దాం మా మదర్ని. ఏమంటే ఇదిగోండి ఈ రింగ్ చూస్తారు కదా, ఈ రింగ్ ప్రాంక్ చేద్దాము. ఏమంటే మా మదర్ బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళి ఈ రింగ్ జాగ్రత్త పెట్టుకోమన్నారు. అంటే ఇది కొద్దిగా రిపేర్ వచ్చినప్పుడు మామూలుగా పెట్టుకోమన్నారు, అందుకని నేను పెట్టుకున్నాను. బయటకు వెళ్ళిపోయిద్దని పెట్టుకుంటే మా మదర్ ఇచ్చారు కదా, నేను బయటికి వెళ్ళాను మమ్మీ రింగ్ పెట్టుకొని పోయింది ఇలా అయిపోయిందని చెప్తాను. చెప్తే మా మదర్ ఎలా అంటారో ఏంటో తెలియదు. అండ్ మెయిన్ ఏంటంటే మా మదర్ చూశారనుకో, ఇదిగోండి ఈ రింగు ఈ చేతికి పెట్టుకుంటాను. ఈ రింగ్ పెట్టుకొని మా మదర్ వస్తారు కదా, వచ్చినప్పుడు చెప్తా. ఒకవేళ మా మదర్ చూశారనుకో ఓకే, చూడకపోతే ఉంటుంది. సో మా మదర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. మా మదర్ వచ్చేటప్పుడు చెప్తాను, ఓకేనా? అదిగోండి ఫ్రెండ్స్, మా మదర్ వచ్చేసారు. ఏం లేదు మమ్మీ, నువ్వు రింగ్ ఇచ్చావు కదా, అది నేను బయటికి తీసుకొని వెళ్ళాను ఆడుకోవడానికి. అయితే అది చూస్తానే ఉన్నాను, అయినా పోయింది. అది చూస్తుంటే ఎలా పోతుంది? అది నేను ఆడుకోవడానికి వెళ్ళాను, హైడ్ అండ్ సిక్ అని. ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళొద్దని చెప్పానా నీకు? నువ్వు ఇచ్చేసావు కదా, ఇచ్చేది లోపల పెట్టుకొని ఇచ్చా. నిన్ను ఎవరు పెట్టుకొని వెళ్ళమన్నారు? అది తెలియదు మమ్మీ. నేను తెలియకుండా ఎట్లా పెట్టుకొని వెళ్తావు? తెలియదు మమ్మీ, నాకు వస్తువులేదు అంత జాగ్రత్త లేదా నీకు? ఉంది, కాకపోతే నేను చూసుకుంటానే ఉన్నాను. అప్పుడు వరకు చూసుకుంటుంటే ఎలా పోతుంది? ఒంట్లో భయం లేకపోతే పోతుంది అలాగా. సారీ మమ్మీ. సారీ అంటే ఇప్పుడు వెళ్ళి పోయిన రింగ్ తిరిగి వస్తుందా? తీసుకురా, పోయి తీసుకురా, పో. ఎక్కడ పోగొట్టావు? తీసుకురా, అక్కడికి వెళ్ళి పో. ఒంట్లో అంత భయం లేకుండా ఉంటావా మరి? దెబ్బలు పడేయాలి. వస్తున్నావు నీ సంగతి. ఇదిగో రింగ్ చేతికే ఉంది, ఓకేనా? రింగ్ చేతికే, అది ప్రాంక్ చేస్తున్నా. చూడకాలంటే కెమెరా కూడా ఉన్నాడా? ప్రాంక్ చేస్తున్నా.